డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే ఇన్వెస్టర్స్ ఎక్కువగా కూడా 2023లో ఎటువంటి మిస్టేక్స్ చేశారు అండ్ వాటిని 2024లో ఏ విధంగా సరిదిద్దుకోవాలి అంటారు? అండ్ అదేవిధంగా ఎస్పెషల్లీ ఫండ్స్ విషయానికి వస్తే 2023లో స్మాల్ క్యాప్ ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇచ్చాయి. మరి 2024లో వాట్ నెక్స్ట్? ఏ ఫండ్స్ బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉందంటారు? సో మనకి 2023లో మనం ఇప్పటి వరకు చూసుకుంటే మన మ్యూచువల్ ఫండ్ ఏయుఎం దాదాపుగా 50 lakh crore అయిందండి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఎస్ఐపిస్ ద్వారా ఎస్పెషల్లీ ఈ మ్యూచువల్ ఫండ్స్లో చాలా వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 7 crore ఎస్ఐపి అకౌంట్స్ కూడా మనకి క్రియేట్ అయ్యాయండి. సో మార్కెట్లో ఈ ఎస్ఐపిస్ ద్వారా ఆల్మోస్ట్ 1 trillion మనీ అనేది ఫ్లో అనేది అయ్యిందండి. సో దట్ ఈస్ ఫెంటాస్టిక్ ఇయర్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ ఫర్ 2023 అని చెప్పొచ్చు. సో దాదాపుగా మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా అందరూ కూడా స్మాల్ క్యాప్స్లో పెట్టేశారు. ఎందుకంటే ఇక్కడ మనం పెర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే లార్జ్ క్యాప్స్ ఆల్మోస్ట్ 20 to 25% ఇచ్చాయి. మిడ్ క్యాప్స్ 30 to 35% వరకు మిడ్ క్యాప్స్ రిటర్న్స్ ఇస్తే స్మాల్ క్యాప్స్ ఆల్మోస్ట్ 40% అబవ్ వరకు ఇచ్చిన కొన్ని స్కీమ్స్ అయితే ఉన్నాయండి. సో ఇది ఎక్కువగా మనకి ఇయర్ అంతా కూడా అందరూ కూడా బాగా చేసింది ఏంటంటే అంతా కూడా స్మాల్ క్యాప్స్లోకి మనీ అంతా ఫ్లో చేశారండి. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ బాగా మిస్టేక్ ఏంటంటే షార్ట్ టర్మ్ వ్యూ ఎక్కువ అయిందండి అందరికి మ్యూచువల్ ఫండ్స్ లో. అంటే అసలు యాక్చువల్గా దట్ నీడ్ టు బి సీన్ యాజ్ లాంగ్ టర్మ్ వ్యూ అనేది ఉండాలి. కానీ ఎక్కువ మంది ఏంటంటే షార్ట్ టర్మ్ వ్యూతో మ్యూచువల్ ఫండ్స్ ని చూస్తున్నారు. దట్ ఈస్ ద మిస్టేక్ దట్ దే నీడ్ టు బి కరెక్టెడ్. సో ఈ ఇయర్ ఏం చేస్తే బాగుంటుంది? సో అందరికీ మేము చెప్పేది ఏంటంటే మార్కెట్స్ ఎప్పుడు వాలటిలిటీ అనేది ఎక్కువగా ఉంటుందండి. అంటే లాస్ట్ ఇయర్ ఇలా పెర్ఫార్మెన్స్ చేసింది కదా అని నెక్స్ట్ ఇయర్ చేస్తుందా అనేది చెప్పలేం. ఎందుకంటే మార్కెట్స్ చాలా వరకు పెరిగాయి కాబట్టి ఇక్కడ కన్సాలిడేట్ కూడా అవ్వచ్చు. మేబీ ఫ్లాట్గా ఉండొచ్చు, కొంత టైం కన్సాలిడేట్ కూడా అవ్వచ్చు. సో జాగ్రత్తగా మనం ఏం చేయాలి అంటే అంటే ఎగ్జాంపుల్ 1 lakh ఉందనుకోండి, ఒక 50,000 వరకు లార్జ్ క్యాప్లో పెట్టి 30,000 మిడ్ క్యాప్ పెట్టి ఇంకొక 20,000 స్మాల్ క్యాప్లో పెట్టాలండి. ఎందుకంటే స్మాల్ క్యాప్స్ ఆర్ వెరీ రిస్కీ కంపేర్ టు ఆల్ మనకి మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ మనం చూసుకుంటే. ఎందుకంటే మార్కెట్ వాలటిలిటీ వచ్చినప్పుడు, మార్కెట్ పెరిగినప్పుడు కూడా మొదట పెరిగేవి స్మాల్ క్యాప్సే, పడిపోతే ముందు పడిపోయేవి కూడా స్మాల్ క్యాప్సే. సో ఎప్పుడైతే మార్కెట్ కరెక్ట్ అవుతుందో, మార్కెట్ వాలటిలిటీ ఉంటుందో బాగా కరెక్ట్ అయ్యేది స్మాల్ క్యాప్సే. సో ఎవరెవరైతే స్మాల్ క్యాప్స్లో చాలా వరకు అమౌంట్ని మీరు ఇంతవరకు పెట్టేసి ఉన్నారో కొంచెం మీరు దాన్ని కొంచెం లార్జ్ క్యాప్ వైపు మీరు ఈ ఇయర్ అయితే మాత్రం కొంచెం లార్జ్ క్యాప్ వైపు మీరు తీసుకురావచ్చండి. ఎగ్జాంపుల్స్ మనకి ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి, యూటీఐ ఇండెక్స్ ఫండ్స్ అని. లార్జ్ క్యాప్లో నిపాన్ లార్జ్ క్యాప్ ఫండ్ ఉంది. తర్వాత మనకి హైబ్రిడ్ ఫండ్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా వీళ్ళు ఐసిఐసిఐ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్ కూడా ఉన్నాయి. సో వీటిని కూడా కొంచెం వాళ్ళు ఎంగేజ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఎంటైర్ అమౌంట్ మనము స్మాల్ క్యాప్స్లో పెట్టకూడదు. ఒక 20-30% వరకే వెళ్ళాలి. అండ్ 30-40% వరకు మనం లార్జ్ క్యాప్లో ఉంటే ఈ వాలటిలిటీని కానీ మార్కెట్లో వచ్చే ఎటువంటి క్రాష్ అయినా సరే మనము ఈ పోర్ట్ఫోలియోని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము. సో అదొక్కటి ఈసారి ఈ 2024లో వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందండి. సో అదేవిధంగా మార్కెట్లో బుల్ ర్యాలీ నడుస్తుంది కాబట్టి ఎస్పెషల్లీ ఇటు ఈక్విటీకి సంబంధించి ఇటు మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి మార్కెట్ బాగా ముందుకెళ్ళిపోతుంది. 71, 72 గెలిపింది సెన్సెక్స్. మరి మ్యూచువల్ ఫండ్స్ రిడెంప్షన్ చేసుకోవచ్చా అంటూ చాలా మంది అడుగుతున్నారు. మరి అంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు డెసిషన్ మేకింగ్ ఎలా ఉండాలంటారు? సో ఆల్ టైమ్ హైలో ఉండేటప్పుడు అందరికీ ఏమనుకుంటారంటే మనకి 20% వచ్చింది, 30% వచ్చింది, సో మనం కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుందామా అనేసి. నేను ఇప్పుడే చెప్పాను కదండి, ఎవరికైతే ఈ స్మాల్ క్యాప్స్లో ఈ 30-40% రిటర్న్స్ వచ్చాయో వాళ్ళు ఒక్కసారిగా ఈ పోర్ట్ఫోలియోని చర్న్ చేసేటప్పుడు అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకొని ఆ అమౌంట్ని ఇంకొంత మనము వేరే స్కీమ్స్ లైక్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు మనకి ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్లో మీరు పెట్టుకోవచ్చు, లేదు ఒక ఇండెక్స్ ఫండ్లో మీరు పెట్టుకోవచ్చు, లార్జ్ క్యాప్లో మీరు పెట్టుకోవచ్చు. సో ఇలాంటి చేంజెస్ అయితే తప్పనిసరిగా మీరు చర్నింగ్ అనేది చేయండి. రివ్యూ అనేది కంపల్సరీ చేసుకోవాలండి. ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ని అలా పెట్టేసి స్కీమ్స్ని అలా రన్ చేయొద్దు. ఎవ్రీ ఇయర్కి ఒక్కసారి, ఇప్పుడు మనకి ఇది మంచి టైం, ఒకటి మళ్ళీ ఫ్రెష్ ఇయర్ మనము స్టార్ట్ చేసాం కాబట్టి మీ ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గర కూర్చొని మీరు ఇంతవరకు ఏ స్కీమ్స్ మీరు తీసుకున్నారు,
ఏ స్కీమ్స్లో మనం కంటిన్యూ చేయొచ్చు, ఏ స్కీమ్స్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలి, లేదు కొత్తగా అమౌంట్ పెడితే ఏ స్కీమ్స్లోకి వెళ్ళాలి, ఎలాంటి సెక్టార్ స్కీమ్స్ మనము తీసుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని కొంచెం ఎడిషన్స్ లేకపోతే కొన్ని డిలీట్ చేయటము ఇలాంటి చేంజెస్ అయితే మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ని జాగ్రత్తగా ఒక్కసారి రివ్యూ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు. సో మీకు కానీ మీకు తెలిసిన అడ్వైజర్స్ ద్వారా కానీ ఫైనాన్షియల్ ప్లానర్స్ ద్వారా కానీ మీరు ఈ రివ్యూ అనేది చేయించుకుంటే బాగుంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఒకసారి స్కీమ్ సెలెక్ట్ చేసేసిన తర్వాత అది అలా రన్ చేస్తూనే ఉంటారు. సో దట్ ఈస్ నీడ్ టు బి రివ్యూడ్ అండి. సో మీరు ఏమైనా ఎక్స్పర్ట్స్ ద్వారా చేయించుకుంటే ఇంకా బెటర్గా ఉంటుందండి. సో మాధవిరెడ్డి గారు, అదేవిధంగా మన ఇంకొక 2 months లో March 31 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి చాలా మంది ఈ ట్యాక్స్ ప్లానింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్స్ సేవర్స్ ఏమేమి ఉన్నాయి, ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ అంటూ కూడా చాలా మంది అడుగుతున్నారు. ప్రేక్షకులకి జస్ట్ ఫర్ నాలెడ్జ్ పర్పస్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్గా కొన్ని ఏమన్నా చెప్పగలరు? షూర్ అండి. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే మనకి ఈ ట్యాక్స్ ప్లానింగ్ అండర్ సెక్షన్ 80C మనకి 1,50,000 ఉంది. సో చాలా మంది ఏంటంటే కొంత గ్యాప్ ఉంటుంది, అంటే వాళ్ళకి పిఎఫ్ ఒక 40,000 ఉండొచ్చు, తర్వాత వాళ్ళకు ఒక టర్మ్ పాలసీ ఏదైనా ఉండొచ్చు, ఇంకొక 50,000 గ్యాప్ ఉంటుంది. సో ఈ 50,000 ఆ 1 lakh అయ్యింది, ఇంకొక 50,000 ఎక్కడ పెడితే బాగుంటుంది, సో దట్ దే కెన్ గెట్ ఏటీసీ డిడక్షన్ మనం తీసుకోవచ్చు అని ఆలోచిస్తూ ఉంటారండి. ఇప్పుడే ప్రతి ఒక్కరు కూడా ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ని తీసుకుంటారండి. దిస్ ఇస్ ద బెస్ట్ వే అండి టు రెడ్యూస్ ద ట్యాక్సెస్, టు ప్లాన్ ద ట్యాక్సెస్. సో ఈఎల్ఎస్ఎస్ఏ మనకి ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి, తక్కువ టైంలోని మనం మళ్ళీ అంటే తక్కువ హోల్డింగ్ పీరియడ్ కూడా ఇందులోనే ఉంది. అంటే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇందులో మనకి బెస్ట్ ఏంటంటే క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ ఒకటి ఉంది, కెనరా రెబోకో ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఉంది, మియర్ ఎసెట్ ఉంది, కొటెక్ ఈఎల్ఎస్ఎస్ ఉన్నది, పరెక్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్. సో ఇలాంటి వాటిలో మీరు ఏదైనా ఒక 30,000 40,000 మీరు బిఫోర్ 31st లోపు మీరు ఎలా అయినా మీరు ఇన్వెస్ట్ చేయాలి. కాబట్టి ఈఎల్ఎస్ఎస్లో మీరు చేయాలనుకునే వాళ్ళు ఇప్పుడు మేము చెప్పిన ఈ స్కీమ్స్ని ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ని మీరు నోట్ చేసుకొని దాంట్లో ఆ 40,000 30,000 ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఎందుకంటే దీంట్లో మనకి మంచి రిటర్న్స్ వస్తాయి అండ్ 3 years తర్వాత మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది. పెట్టుబడులు పెట్టే వాళ్ళు మీ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. థ్యాంక్ యూ అండి.